నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆ, మోదీ అమెరికా పర్యటన అయిపోయింది సార్. అయితే మోదీ అమెరికా పర్యటనలో కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి మీడియాలో. మీరు అమెరికా పర్యటన గల కారణం ఏంటి? ఆ అదానీ కేసులపై మీరేం మాట్లాడతారు అనే విషయాలు మాట్లాడడం జరిగింది సార్. దీనికి మోదీ గారు కొంచెం అసహనంగా ఫీల్ అయ్యారని కూడా తెలుస్తుంది. ఏ విధంగా చూడాలి సార్ మనం? కేసుల విషయమై మాట్లాడారా, లేకపోతే దేశానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఇప్పుడే బిజినెస్ స్టాండర్డ్ అని పత్రిక ఉందండి. దీంట్లో కానీ హిందూ కానీ ఇప్పుడే నేను కొంచెం ఎక్కువ కొంచెం నిష్పక్షపాతంగా ఉండే ఆ, పత్రికలు ఎక్కువ చదువుతాను. దాని ముందు ఎందుకు చెప్తానంటే దాదాపు ఆ ట్రంప్ గారి నిబంధన వల్ల 8 లక్షల కోట్ల రూపాయలు అంటే నాట్ వన్ డే అండి. ఏదైతే ఫ్యూచర్ లో ఆ, ఇండియాలో పెట్టుబడి పెట్టబోతున్నారో ఆ స్టీల్ ఉక్కు కర్మాగారం మెటల్లో అది అది షాడో ఓవర్ ద మెటల్ ఇండస్ట్రీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదిగండి ఇది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇష్యూస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, మంచు మోహన్ బాబు గారు, లేదంటే ఆ నాయకుడు ఈ నాయకుడు అరెస్ట్ చేశారు. ఇది చూసుకున్న వాళ్ళకి ఇది చూడక్కర్లేదు, అదే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఇవాళ ఆ, మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి. ఫస్ట్ ఇండియాలో ఇది మాట్లాడదాం. బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మన దేశాన్ని తరఫున మరీ మన దేశానికి ఆయన పొడుస్తారు అనుకోవట్లేదు, కానీ చెప్తున్నాను మన ప్రధానమంత్రికి గౌరవిద్దాం. ఆ గడ్డ మీద ఉండగా మనం గట్టి విమర్శలు చేయకూడదు. వెరీ క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేను తెలుగు జాతి బిడ్డగా ఇండియన్స్ ఈ ప్రపంచం నెంబర్ వన్ గ్రంథాలని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా నిలబడాలని కోరుకునేవాడిని. రెస్పెక్ట్ ఏ దేశం ఎగినా ఎందుకు కాలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి గౌరవం, తెలుగు జాతి గౌరవాన్ని కూడా నిలబడి చెప్తాను నేను. అందువలన ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళటానికి ముందే దాదాపు 30 అంశాల్లో అమెరికాకు అనుకూలంగా మొత్తం అమెరికా నుంచి ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించేశారు. ఆయన లగ్జరీ కార్ల మీద టెస్లా, మరి మస్క్ గారు వాళ్ళ ఫ్రెండ్ కదా ఎలాన్ మస్క్ గారు, ఆయనకి వీళ్ళిద్దరూ ప్రచారం చేసిన వాళ్ళే. ఎలాన్ మస్క్ గారు డైరెక్ట్ గా ప్రచారం చేసేసి మోడీ గారి కోసం ఈ వీక్ ఇంతకన్నా చేస్తే ఇంత ఇస్తానని కూడా చెప్పారు. మా ట్రంప్ గారి కోసం మోడీ గారు ఇంతకుముందు అమెరికా వెళ్ళి ప్రచారం చేయడం కాకుండా కోవిడ్ వచ్చేసిన బాబు ఇక్కడ దేశం అంతా నాశనం అయిపోద్దని చెప్తున్నా సరే ఆయన వినకుండా పాండమిక్ అని చెప్పినా సరే జనవరి 12 హెచ్చరించిందని ఒక వేరే విధంగా. ఈయన ఆ తర్వాత నెల రోజుల తర్వాత, ఇప్పుడు నెల 10 రోజుల తర్వాత మోడీ గారు ట్రంప్ గారిని పిలిచి లక్షలాది మంది ఇండియాలో జమేసి సమావేశాలు పెట్టి ఔర్ ఎక్ బార్ మోడీ నెగ్గాలని కూడా కాంక్షించి 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక ఎన్నికల ప్రచారకర్త కింద ఒక అమెరికా దేశానికి ఒక వ్యక్తికి, అమెరికా దేశానికి కాదు ఒక వ్యక్తికి ప్రచారకర్త కింద మారిపోయిన దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చారా లేదా మీరే ఆలోచించండి. అన్ని తాకట్టు పెట్టేశారు. అక్కడ 54-55 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అని చెప్పి. ఆ తర్వాత బైడెన్ గారి విషయంలో అంతగా చెప్పని ఇబ్బంది జరిగింది. నేను చెప్పే సత్యం, ఒక మన అభిమానాలు, కులాభిమానాలు, మతాభిమానాలు, పార్టీ అభిమానాలు పక్కన పెట్టండి. ఇవాళ హిందూ మతానికి ఒక భారతీయ జనతా పార్టీ ఏ, ఓనర్ కాదు, అద్భుతమైన హిందూ మత జీవన విధానానికి, లేకపోతే మోడీ గారు దానికి ట్రస్టీ కాదు కాదు, అమిత్ షా గారు, అదానీ గారు. ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చేశారు. ఆయన కూడా సానుకూలం, ఏది కావాలంటే హార్లీ డేవిడ్సన్ బైకులతో సహా తగ్గించారండి సురేందర్ గారు. హార్లీ డేవిడ్ బైకులతో సహా అన్ని తగ్గించేశారు. ఏది కావాలంటే ఫ్లాట్ ఆయన మాత్రం వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏదో పైగా ఓ ఫోటో పెట్టారు, ఈయన కూర్చుని సంతకం పెడుతుంటే ఆయన ఉంచున్నట్టు. మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి అందరూ ఒకళ్ళు సంతకం పెడుతున్నప్పుడు వెనకమాల ఉంచుంటాం అనే సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఆ తిక్కలో కూడా ట్రంప్ గారు కూడా నిలబడ్డాడు. దాని విజయం కింద సాధిస్తారండి, ఇచ్చిన గౌరవం అంటారు. నాకు అందరూ చాలా మంది షేర్ చేసుకున్నారండి. ఇన్ని చాలా ఉన్నాయండి. బాగా రాజీవ్ గాంధీ గారు ఉండగా మాట్లాడుతున్నారు. పెట్టిన ప్రపంచ దేశ అధినేతలు ఆ ఫోటోలు ఎక్సలెంట్. ఆదాని గారు ఏదైతే టీం ఉందో, ఆదాని గారి పార్టీ టీం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మీ టీం ఏం పనిచేయదు. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పనిచేసే టీం కానీ, తెలుగు జాతీయ టీం కానీ వాళ్ళ ముందు ఎందుకు పనిచేస్తుంది ఇది? ఇవాళ అది అడిగితే ఈ ట్రంప్ గారు ఈయన వెళ్ళేటప్పటికి అన్ని ఫెసిలిటేట్ చేశారు. ఏమి అడుగుంటారో నాకు తెలియదు, కానీ బయట జరుగుతుంది ఏంటంటే నువ్వు నా దేశానికి ఏం చేసినట్టు షో చేసుకో, కానీ ఆ ఆదాని గారి మీద ఏదో అన్ని కేసులు ఎత్తడానికి ఎలా కుదురుతుంది? ఫెడరల్ మొత్తం దేశం మొత్తం తీసేయాలి కదా. ఏం చేసినా పర్వాలేదు, నీ దేశం ఎట్లా. ఆ ఆ విషయంలో మాత్రం ఆదాని గారి కోసం ఆఖరికి ట్రంప్ గారు ఆ దేశంలో ఉన్న చట్టాన్నే ఆదాని గారి గురించి ఆ, పక్కన పడేశారని చెప్పి వచ్చిన వార్తలన్నీ చూశారు మీరు. ఆర్డర్ జీవో కూడా, అదే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదు కానీ అక్కడ ఫెడరల్
ప్రెసిడెంట్ ఆర్డర్ వచ్చిందంటే ఇవన్నీ నిజమని రాదా అండి? నిజమా కాదా ఇది? నాకు చెప్పండి అసలు వ్యక్తిగతంగా ఏందండి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? మాట్లాడి జై హిందూ, ఎవడు హిందూ కాదు, నేను హిందూ. ఈ దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. అయితే ఏంది కాపీ రైట్? ఆదాని గారు హిందూ సమాజాన్ని కాపీ రైట్? ఆదాని గారి పార్టీ, ఆ భారతీయ జనతా పార్టీ ఉండేది చిన్న చిన్న ఐడియాలజికల్ చెప్పిన మంచి పార్టీ అండి అది. అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వాజ్పేయి గారు, విజయరాజ్ సింధే గారు, సికింద్రాబాద్ గారు, జానా కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ ఉండే గొప్ప పార్టీ. అదాని గారు, మురళీ మనోహర్ జోషి గారిని షెడ్యూల్ పడేశారు వాళ్ళు తీసుకెళ్లి. కనీసం వస్తాం మొర్రో కాళ్ళు పడి బతిమాలినా సరే ఆ మన రామాలయ పూజకి రావడం మొత్తం క్రెడిటానికి వెళ్ళిపోతుంది. ఎంత దుర్మార్గంగా మానసిక హింస పెడుతున్నారు. 99 ఏళ్ళ 100 దశకానికి దగ్గరకు ఉన్న మనుషుల్ని పట్టుకుని ఏడిపించి పడేస్తున్నారు. మార్గదర్శక మండలిని ఎందుకన్నా అంటే వాళ్ళు అమెరికా వెళ్తే అడిగితే, ప్రశ్నలు అడిగితే క్యా హై వ్యక్తిగత విషయాలని ఆయన ఆక్రోశం చూడండి, వీడియో చేయండి ఒకసారి. ఏంది ఆఖరణ పదజాలం ఆఖరణ చేయి పెట్టి అమెరికా సమాజంలో ఆయన చదువుకోలేదు అనుకోండి, అంటే చదువుకున్నట్టు సర్టిఫికేట్లు ఉన్న ఎంఏలు ఆల్ ఇండియా ఇది ఆల్ పొలిటికల్ సైన్స్, ప్రపంచం మొత్తం మీద అంతర్జాతీయ పొలిటికల్ సైన్స్ ఉన్నట్టు ప్రపంచం ఎక్కడ డిగ్రీ లేదు. ఆ డిగ్రీ మీద వాళ్ళు వచ్చిందంటే కోర్టులోకి వెళ్ళారు, వివరాలు చెప్పడానికి వెళ్ళింది. ఎక్కడ చదివారో కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్ళి ఆపేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడ చదివారండి? మీరు ఏ కాలేజీ? నేను గుంటూరులో చదివాను సార్. గుంటూరు టీజేపీఎస్ ఏ కాలేజీలో డిగ్రీ కాలేజీ చదివాను. చదివారు? టీజేపీఎస్ కాలేజీ సార్. మీరు తెల్లాపల్లి ఇప్పుడు జాలయ్య, కాలేజీ మీరు పోలిశెట్టి చదివారని కాలేజీ సోమసుందరం. మీద చెప్పడానికి వీల్లేదు, మీరు కోర్టుకి వేస్తారా? అలాగే అలాగే వస్తాను సార్. నేను చదువుకున్న కాలేజీ గురువు మీరేం కూడా కాదు. చదివారు? డిగ్రీ చదువుకున్నాను సార్. ఏ డిగ్రీ? డిగ్రీలో పర్వాలేదు, ఏమన్నా మీకు డిగ్రీలో బిఎస్సి అంటే ఆ ఆ, బిఎస్సి మీరు రోజు చదివారు. దాంట్లో ఆ జెడ్బిబిసి, ఏబిసి, డిసిఎఫ్ అని రాసి ఉందనుకోండి, అండ్ ప్లస్ ఆల్ ఆల్ వరల్డ్ సైన్స్ అని రాసి ఉందనుకోండి, మీరు నమ్ముతారా డిగ్రీ లేనిది? అలాగే అది అలాగే నాకు సార్. అర్థం అవ్వట్లేదు. అది ఎందుకు ఈ సంబంధానికి మోకాలి బోడిగుండ్లకి లింక్ అని మనకి అమెరికా వెళ్ళిన తర్వాత వ్యవహారం చదువుకున్న వ్యక్తుల సరే అడగగానే అంత కోపం ఎందుకండి? ఏ వ్యక్తిగత మామూలు వ్యక్తిగతం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల రూపాయలు నాశనం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు, మిగతా నేతలు మాట్లాడుతుంటే అదానికి ఒప్పందాల వల్ల వ్యక్తిగతం ఏంటిది? దయచేసి వారు ఆలోచించుకోవాలండి. వ్యక్తిగతం ఏంటండి? ఆయన వ్యక్తిగతం అయితే, ఆయన ఫ్రెండ్ అయితే, ఆయన బాస్ అయితే, ఆయన గురువు అయితే ఆయనకి వ్యక్తిగతమే, దేశానికి వ్యక్తిగతమే. నాకు అర్థం కాదు. హౌ కెన్ ఇట్ ఈస్ ఇండివిజువల్? మన మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం, తెలంగాణకు కూడా సంబంధించిన విషయమే. తెలంగాణ భూములు, ఆంధ్రప్రదేశ్ భూములు, వేలాది ఎకరాలు, ఆ నీళ్లు, ఈ నీళ్లు ఆయన ఆయన ఇచ్చాడండి. నీళ్ళను కూడా ఆయనకు అప్పచెప్పేశారు. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు ఎందుకు? ఏపీ జెన్కో, తెలంగాణ జెన్కో శాల్యూట్ చేయాలి. ఆ సంస్థలకు దమ్మున సంస్థలు ఇవాళ అద్భుతంగా ఇండియాలో టాప్ ర్యాంకింగ్ అవార్డ్స్ వచ్చినాయి జెన్కోకి, ఆంధ్రప్రదేశ్ జెన్కో. ఇక్కడ మన విద్యుత్ సంస్థలు కూడా సంవత్సరాల తరబడి 98% పిఎల్ఎఫ్ కూడా తీసిన సంస్థలు అయ్యి వాళ్ళకి ఇవ్వకుండా మన ప్రభుత్వ నేలలో, లేదా మన భూమి మన ఇది ఏదండి మన నీళ్లు, ఆ నీళ్ళని వాళ్ళకే ప్రాజెక్టు నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చూసుకుని పంపుడు స్టోరేజ్ చేసుకుంటారా? అసలు ఏం జరుగుతుందండి? అసలు నాకు అర్థం కాదు. 5,000 మగట్లు ఏం జరుగుతుంది? అటవీ భూములు కూడా అప్పచెప్పేస్తారు. అటవీ ప్రాంతాల్లో మన్య భూములు అప్పచేస్తారు. సిగ్గు లేదండి? పైగా అదేదో ఉంది 1,000 కోట్లు అలాగే అవినీతి ఆరోపణలు తీసేవచ్చిన కండిషన్ కూడా ఉంటుంది. తీసిపడేసి ఏపీ జనుకోకి ఇవ్వండి. అరే ఓ పక్కన తిడుతున్నారు, ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు శాలువ కప్పాలి, ఆదానికి చేసిన దానికి నాకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. వీళ్ళేమో మీకు లక్షల కోట్లు నష్టం అంటారు. అంటే హౌలగాళ్ళు ప్రజలండి. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థం కాదు. అద్భుత నాలెడ్జ్ ఉన్న ప్రజల్ని ఇలా చేసేటువంటి వీళ్ళు మాట్లాడితే అదే సినిమాలో ఉన్నట్టు ఎస్వి కృష్ణారెడ్డి గారు, కోట శ్రీనివాస గారు ఏదో ఎమోషన్ తీసుకొచ్చేస్తారు. ఏదో వాళ్ళు దుర్మార్గుడు, వీడు దుర్మార్గుడు, వాళ్ళు తిట్టుకుంటాం, కుల గ్రసి సినిమా నటులను తీసుకురావటం, ఇంకోటి చేయండి. ఏంటంటే నాకు అర్థం కాదు. రాష్ట్రం బాధితారులు పట్టదండి వీళ్ళకి. మా నోరు నొక్కేశారు కదా 90% మేజర్ మీడియాలో సంవత్సరాల తరబడి నా నోరు నేను ఉద్యమాల్లో ఉన్నాను. నిన్న జేడి లక్ష్మణ్ గారు మేము తిరుపతిలో మీటింగ్ పెట్టాం, అంత విజయవాడలో పెట్టాం, తిరుగుతానే ఉన్నాం కదా. 95% మీడియా వేయలేదు కదా, మేజర్ మీడియా. ఏం తప్పు చేసామండి మేము? 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం, మీడియా వేయలేదు. 99% నాది పొరపాటు ఏంటి? ఢిల్లీలో వందల మందితో ఒక్క అక్షరమొక్క రాలేదండి. అంత ఈజీనా? తెలుగాల్లో అందరం వెళ్ళి అక్కడ కూర్చుని 300 మంది ధర్నాలు చేయటం, కేంద్ర మంత్రుల్ని అడిగి విజ్ఞాన పత్రం ఇవ్వటం, కొంత సాధించడం, ఏదోటి మా వంతు రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం. తెలంగాణ విషయంలో కూడా మాట్లాడాం. సౌత్ సెంట్రల్ మేము న్యాయం చేయడానికి ప్రయత్నించాం, న్యాయం జరిగింది ఎంతో కొంత. స్థానిక వాళ్ళకేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఎవరు ఏరు కదా పేపర్లు, ఏదో ఈనాడు పేపర్లో ఒక చిన్నది వేశారు, సంతోషం. ఇంకో పత్రికలో అయితే నా పేరు వస్తేనే ఉద్యోగాలు పోతాయంట, వార్త రాస్తేనే. ఏం పాపం చేసామండి మేము?
ఒక్క తప్పు మాట మాట్లాడలేదు ఇవాళ. అందుకని సరే టాపిక్ బాధతో మాట్లాడతాం కానీ ఈయన వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో 119 మందితో రెండో విమానం బయలుదేరిందంటండి. కాళ్ళకు సంకెళ్ళు వేస్తే, నడువును సంకెళ్ళు వేసి, ఈనాడు పేపర్ చదువుకోండి తప్పు అయితే, మిగతా చూడండి. వేసి అవును. విమానాల్లో టాయిలెట్కి వెళ్లకుండా లేచి పశువుల కంటే హీనంగా ఆ పశువులు సంఖ్యలు వేయడానికి ఉండదు కదా, టాయిలెట్కి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి. ఆ అలాగా గొర్రెలు లెక్కను అంత దుర్మార్గంగా పంపిస్తే ఆ కొలంబియా అధ్యక్షుడు, చిన్న దేశం అంత కలిపి ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు, ఎలవా నేను తీసుకోను, నా విమానాలు పంపి తెప్పించుకుంటా, మనుషులుగా ట్రీట్ చేస్తున్నావు నువ్వు చేసింది. వాళ్ళు వెనక్కి పంపించేయటం, అక్రమంగా వలస వెళ్ళాలని, ప్రాణాలు ఏది ఆ అడవులు దాటి మెక్సికోలో వెళ్ళి ఆ పడవలు దాటి జమైకా నుంచి వెళ్ళాలని డెఫినెట్ గా వాళ్ళని వెనక్కి పంపించడం తప్పులేదు. ఆ దేశ సార్వభౌమత్వం డెఫినెట్ గా గౌరవిస్తాను. కొన్నిటికి వేరు వేరుగా ఆలోచించండి. విధానం గురించి మాట్లాడుతున్నాను. ఆదాని గారిని ఇలాగే చేస్తున్నారా? ఎంతమంది దేశం హక్కులు కాదని చెప్పి ఆ, నీరవ్ మోడీ, మహిళ చోక్సీ, లలిత్ మోడీ, విజయమాలి వీళ్ళందరూ వెళ్ళి తిరుగుతున్నారండి. ఇండియా అడుగుతుంటే వాళ్ళు యథేచ్ఛగా 2 లార్డ్స్ మైదానంలో కనపడతాడు, అమెరికాలో కనపడతారు, హెలికాప్టర్లు విమానాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రాజమార్గాల ఏదో పట్టుకుంటే మీ దేశం 77 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయారు. వెళ్ళటం తప్పే. ఆ నీరవ్ మోడీ, లలిత్ మోడీ కన్నా గొప్ప దుర్మార్గుల ఇళ్ళు. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఉండదండి. నా మీద విరుచుకుపడతారు, నా మీద వేధిస్తారు, నన్ను బాధలు పెడతారు. టీవీ పెట్టుకోండి ఏ రోజన్నా నరకయాతన పెడతా ఉన్నారు. నా తెలుగు జాతి కోసం నేను నిలబడ్డా. నా దేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటే బీజేపీని వ్యతిరేకించలేదు. ఈ ఆదాని గారి పార్టీలో ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన విధానాలను వ్యతిరేకిస్తున్నా. ఆలోచిద్దామండి సురేంద్ర గారు. అందువల్ల అమెరికాలో టారిఫ్స్ ఏదో గాల్లోకి వచ్చేసిందని చెప్పి కొంత షో చేస్తానికి అద్భుతంగా ఆదాని గారి పార్టీ టీం గట్టిగా పనిచేసి సక్సెస్ కూడా అవుతుంది. ఫోటోలు కూడా ఆశ్చర్యకరంగా విమర్శించే వాళ్ళకి షేర్ చేసుకుంటున్నారు. నేను తప్పను. ఒక 1-5% లాభం జరుగుతుందని నేను భావిస్తున్నాను. పాజిటివ్ గా ఆలోచిద్దాం. నష్టం 100% లాభం మాత్రం ఆదాని గారు జరుగుతుంది. అందుకు ఆదాని గారు ఒక్కలే కదండి, ఆదాని గారు అందుకో అంటే గుజరాతీ మారవాడి వ్యాపారులు అనుకుంటున్నారు, గుమా వ్యాపారులు అంటే కాదండి, గుట్టిగా మాయ చేసే వ్యాపారులు నా ఉద్దేశం. ఈ దేశం మొత్తం బానిస ఏళ్ల గుమా వ్యాపారుల చేతిలో బానిసలు అయిపోయే రోజులు అమెరికా నుంచి మన నాయకుల ద్వారా మొదలవుతున్నాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.